మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని 16వ వార్డులో బస్తీవాసులు వాకర్స్ అసోసియేషన్ వారి వినతి మేరకు ఈ రోజు వార్డును సందర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కార్మికులతో మాట్లాడి డ్రైనేజ్ సమస్య తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత శ్రీధర్, 16వ వార్డు నాయకులు ఎలిగేటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రాజలింగు, బస్తీవాసులు, వాకర్స్ అసోసియేషన్, మున్సిపల్ ఎస్ఐ ఉదయ్, జవాన్లు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఉన్నటువంటి సమస్య మురుగు కాలువలో మొత్తం నీరు వస్తుందని చెప్పేసి బస్తీవాసులు ఈరోజు చెప్పడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ముస్లిం మైనార్టీ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం డ్రైనేజ్లో వచ్చేసి ఇక్కడ బస్తీవాసులకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. దీనికి నా పరంగా మా మున్సిపల్ పరంగా ఏం చేస్తామంటే వాళ్ళకి 2 రోజుల్లో నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఆ వాటర్ రాకుండా అండర్ డ్రైనేజ్ కట్టించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే వేణుగోపాల్ కార్వా కానివ్వండి, హోటల్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ వెహికల్స్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళేసి డ్రైనేజ్ మొత్తం కూలిపోయింది. మా మున్సిపాలిటీ కట్టించిన డ్రైనేజ్ మొత్తం కూలిపోయింది. కాబట్టి వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తున్నాము. ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ కట్టివ్వాలి. ఇక్కడ చాలా సమస్య ఉంది. బస్తీవాసులు అందరూ ఇక్కడికి వస్తే చాలా గొడవ చేస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి గొడవ లేకుండా మంచి మర్యాదతో మేము చెప్తున్నాము. బస్తీవాసులకు ఎట్లాంటి సమస్య కాకుండా, ప్రజలకు ఎట్లాంటి సమస్య కాకుండా ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ కట్టివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.